ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున మన జైరుద్దీన్కి అజారుద్దీన్కి రోడ్డు మార్జిన్ ఇంకొంచెం క్వాలిటీ అడిగాడు. ఆయన చూపిస్తున్నాను, చూడండి. కారు తోలుతున్నాడు. రోడ్డు చూడు నాన్న, మార్జిన్ నాన్న, లెఫ్ట్ మార్జిన్ అంటే ఇది, ఈ పక్కన ఉన్న మార్జిన్, తారు ఎడ్జి ఇది నాన్న. ఇలా మనం ఎప్పుడు చూసుకుంటూ వెళ్తుండాలి. చూసుకుంటూ వెళ్తున్నప్పుడు మన బండి, మన కారు మనం ఎప్పుడు లెఫ్ట్కి అంకితం అయిపోవాలి. వస్తున్నప్పుడు అటుపక్క ఎలా చూసుకోవాలనేది మీకు చూపిస్తాను ఈ రోజున. ఇందాక మీకు ఫస్ట్ దాంట్లో బుల్లెట్ చూపించాను. ఏదైనా ఇంకొక వెహికల్ ఏదైనా వస్తే మీకు చక్కగా చూపిద్దామని లెఫ్ట్ మార్జిన్ అమ్మంటే వెళ్తుంది బండి అన్నమాట. కొన్ని ఇక్కడేదో అద్దులు చెప్తారు, ఇక్కడ అద్దులు చెప్తారు. కారుకి అద్దులు చూసుకోలేము నాన్న. మనం డ్రైవ్ చేస్తున్నామంటే ప్రపంచ దేశంలో ఏ వెహికల్ కన్నా ఒకే విధానంగా ఉండాలి మార్జిన్. అది మీకు నేను ఇస్తుంది క్వాలిటీ ఇవాళ. చూడన్నాన లెఫ్ట్ మార్జిన్ వస్తుంది బండిని చక్కగా. ఇప్పుడు ఎక్కడో నుంచి ఒక బైక్ వస్తుంది, చూద్దాం మనం. ఆ బైక్ తిరుగుతున్న ఫ్రంట్ టైర్ని చూసుకోండి, ప్లస్ మార్జిన్ చూసుకోండి. సెంటర్లో వెహికల్ పెట్టుకోవచ్చు మిత్రులారా. ఇదే మాట స్టాండర్డ్గా మీరు అక్కడ ఎంత ఉందో కొలత, అదే కొలత కూడా మనకి ఇక్కడికి కూడా సేమ్ అలాగే ఉంటుంది మిత్రులారా. చూడండి, బైక్ వస్తుంది ఏదో పొట్టేసుకొని ఒకటి. చూడు, బైక్ ఫ్రంట్ టైరు మనకున్న మార్జిన్, సెంటర్లో వెహికల్ పెట్టుకోవాలి. ఇది ప్రతి బండికి కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు, కారుకి కూడా ఇలా చూసుకోవచ్చు. లారీ అయినా కారు అయినా డ్రైవర్ కింద ఉన్న టైరు, లెఫ్ట్ ఉన్న మార్జిన్, ఈ రెండు దూరాన్ని నుంచి కమిట్మెంట్ చేసుకొని సెంటర్లో ఒక ఎస్టిమేట్ చేసుకొని కారు పెట్టుకోవచ్చు. అంతేగాని అక్కడ ఒక కొలత ఇచ్చాడు, ఇక్కడ డాష్ బోర్డ్ ఎక్కడ చూసుకోవాలి, ఇవన్నీ కారులో కారు వస్తుంది చూడండి. కారు డ్రైవర్ కింద టైర్ చూసుకోండి మిత్రులారా. వస్తుంది వ్యాను, టైరు ఎడ్జి రెండింటి వెహికల్ సెంటర్లో మన కారు. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ.